సంప్రదింపులు జరిపాక అప్పుడు చంద్రబాబుని పిలవాలి. కానీ ఎవరిని పిలిచారు మొదట? చంద్రబాబు. అప్పుడు ఈయనకి ఏం వాల్యూ ఇచ్చినట్టు వాళ్ళు. తర్వాత చివరికి ఆ లాస్ట్ గంటలో ఆ పూట అప్పుడు కూడా ముందు చంద్రబాబుని పిలిపించి వెనకాల పవన్ కళ్యాణ్ రమ్మన్నారు. అప్పుడు కూడా ముందు మాట్లాడుకుని చంద్రబాబే కదా ఢిల్లీలో, ఆ తర్వాత పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ని మిత్రుడుగానే చూస్తున్నారు కానీ నమ్మదగ్గ మిత్రుడుగా చూడట్ల. దానికి కారణం ఈయన వ్యవహార శైలి. గత 5 ఏళ్లలో ఎప్పుడు వెళ్ళినా, ఇదివరకు చంద్రబాబు గారు 5 ఏళ్లలో సీఎంగా ఎప్పుడు వెళ్ళినా జగన్ జైల్లో పెట్టేసేయండి మనం పర్మనెంట్గా ఉండిపోతాం అని చెప్తూ వచ్చారు. ఈయన 5 ఏళ్లలో ఎప్పుడు వెళ్ళినా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందామని మాత్రమే చెప్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఈయన తెలుగుదేశం బాగు కోసం మన దగ్గరకు వచ్చాడు కానీ మన బాగు కోసం కాదన్నటువంటి ఒక ఫీలింగ్ అయింది. దాని ఇంపాక్ట్ మీకు ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత మొన్న వచ్చినటువంటిప్పుడు కూడా 2014లో మోడీ ముఖంలో కనబడిన హావభావాలు, పవన్ కళ్యాణ్ లో కనబడ్డటువంటి సంతోషం, చంద్రబాబు నాయుడులో కనిపించిన సంతోషం నిన్నటి వేదిక మీద కనిపించిందా? చేతులు ఊపేటప్పుడు ఎక్కడో ఆ ఆహ్లాదకరమైన వాతావరణం లేదు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళయి విడాకులు తీసుకుని కోర్టు ఆదేశాల మేరకు బలవంతపు కాపురం చేస్తుంటే ఎట్లుందో అట్లున్నాయి కవళికలు. కానీ ఎప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు ఇప్పుడు కొత్త కాదనుకోండి, ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది గతంలో ఎప్పుడైనా కనిపించిందా? పోనీ ఖచ్చితంగా 2014లో చాలా బాగా కనిపించింది. అవునా? 99లో కూడా చాలా బాగా కనిపించింది. అప్పుడు ఎక్కడ అసమ్మతులు. పవన్ కళ్యాణ్ లేరు 2014లో ఇదే మన తెలంగాణలోనే లేదు పొత్తు, అంటే ఉంది కానీ తెలంగాణలో ఇద్దరి మధ్యన అసంతృప్తి ఉంది. అంటే బీజేపీ యాక్సెప్ట్ చేయలే తెలుగుదేశాన్ని. అక్కడ కేవలం ఆ ఎలక్షన్ల వరకే అని ఒప్పుకున్న తర్వాతనే కనిపించింది. అందుకే మీకు తెలంగాణలో జరిగిన మీటింగుల్లో చంద్రబాబు ముఖంలో ఇది ఉండేది కాదు కళ. అక్కడ బీజేపీ వాళ్ళకి కూడా చిరాకుగానే చేశారు. వాళ్ళు అక్కడ వదిలించుకున్నారు ఒక రకంగా. తర్వాత కదా మహాకూటమి కాంగ్రెస్ తో కట్టింది 18లో కట్టింది. అదే 14 తర్వాత 18లో అప్పుడు కూటమి కట్టింది. కానీ ఈ హైప్ తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఇద్దరిలో ఎవరికి హైప్ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే బాబు ముఖం చూసే పొత్తు పెట్టుకుందని అనుకోవాలి.